ఆదికాండం 30 లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందరు కదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టెను. గోధుమల కోతకాలం. చాలు మళ్ళీ ఆ మాట గమనించండి. లేయా ఆ మాట మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందండి? నేను భాగ్యవంతురాలు. మళ్ళీ చదువయ్యా. లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందరు కదా, స్త్రీలందరూ కూడా నన్ను భాగ్యవతి అందరు కదా అని అతనికి ఆషేరు అను పేరు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని ఆమెన్. కొడితే గట్టి కొట్టండి, కొడితే గట్టికి చప్పట్లు కొట్టండి, లేకపోతే సైలెంట్గా ఉండండి. ఎలా కొడతారు? ఆమెన్, హల్లెలూయా. అదే అండి మీ ఉద్యమం. పరిశుద్ధాత్మ ఉద్యమం అంటే ఉద్యమం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో చెప్పండి. మరి మండుతూ ఉండాలి మీరు. దేవునికి స్తోత్రం. ఏ సంఘంలో ఉన్నారు తెలుసా? మహిమ కలిగిన మండుచున్న సంఘంలో మీరున్నారు. మండుతున్న సంఘంలో మండుతూనే ఉండాలి. హల్లెలూయా. బలిపీఠం పైన అగ్ని మండుతుంది, నీలో కూడా ఆత్మ అగ్ని హృదయంలో మండుతూ ఉంటే నువ్వు ఊరుకోవండి. హల్లెలూయా అంటావు, చప్పట్లు కొడతావు, ఆమేన్, గట్టిగా స్తోత్రాలు చెల్లించేస్తావు. హల్లెలూయా. ఏంటి చదువుకున్న వాక్య భాగంలో మనం చూస్తున్నాం. లేయా అంటుంది, ఏమండి, స్త్రీలందరూ కూడా నన్ను భాగ్యవంతురాలు అంటారు అంటుందండి. ఎందుకయ్యా అంటే ఆమెకు ఒక కుమారుడు కలిగాడట. ఆ కుమారుడికి ఏమని పేరు పెట్టుకుంటుంది? ఆషేరు అని పెట్టుకుంటుంది. ఆషేరు అనే మాటకు అర్థం భాగ్యవంతుడు అని అర్థం. ఆమేన్. ఏంటది? భాగ్యవంతుడు. ఎంతమంది ఈరోజు భాగ్యవంతులు అవ్వాలని ఆశ కలిగినారు? చేతులు ఎత్తండి. ఎంతమందికి భాగ్యవంతులు అవ్వాలనుకున్నారు? అబ్బా మీరంతా ఎంత ఆశ అండి మీకు? అందరికీ ఉంది, నిజమే. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, భాగ్యవంతులు అవుదురుగాక. అయితే మనం భాగ్యవంతులు అనగానే ఎవరిని అనుకుంటాం భాగ్యవంతులు అనుకొని? ఈ లోకంలో భూములు, మంచి మంచి మేడల మిద్దెలు, ఇంకా కారులు, ఇంకా చెప్పండి వాహనాలన్నీ సకలం మొత్తం అండి. ఈ లోకంలో అన్ని సర్వ సంపదలు కలిగిన వారిని మనం ఏమనుకుంటాం? చాలా భాగ్యవంతులండి అనుకుంటాం మనం, ఏమండి. కానీ ప్రభు అంటారు, వాళ్ళు కాదయ్యా భాగ్యవంతులు, మీరు అని అంటున్నాడు ఆయన. ఆమేన్. మీరు భాగ్యవంతులు. లోకంలో ఉన్న వారందరిని చూసి భాగ్యవంతులు అనుకుంటున్నారా? అస్సలు కాదంటున్నాడు ప్రభు, మీరు నిజమైన భాగ్యవంతులు. ఆమేన్. ఈరోజు పాఠం అదే, టైటిల్ రాసుకోండి. నిజమైన భాగ్యవంతులు ఎవరు? నిజమైన భాగ్యవంతులు ఎవరు? కొంతమంది భాగ్యరాజు అని పేరు పెట్టుకుంటారు, ఇంకొకళ్ళు భాగ్యవతి అని భాగ్య అని పేరు పెట్టుకుంటారు, ఇంకా భాగ్యలక్ష్మి అంట కొంతమంది పేరు పెట్టుకుంటారు. అయితే ఈ లోక మన దేవుడు భాగ్యవంతుడు. అలానే మనం కూడా భాగ్యవంతులుగా మారాలనుకుంటున్నాడు. అది ఎలా మారుతాం మనం భాగ్యవంతులుగా అన్న విషయాలు మీకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. యాకోబు పత్రిక 2:5. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి, అదిగో చూసారా, విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తన వాగ్దానం. చాలండి, ఈ మాట మనకి కావాల్సింది. విశ్వాసమందు భాగ్యవంతులుగాను అంటున్నాడు. అంటే విశ్వాసం ద్వారా ఏమవుతున్నారు చెప్పండి? భాగ్యవంతులుగా మార్చబడుతున్నారు. విశ్వాసం ద్వారా. అందరూ చెప్పండి. అందరూ చెప్పట్లే మీరు. ఎవరు భాగ్యవంతులు? విశ్వాసం కలిగిన వాళ్ళు భాగ్యవంతులు అనండి. విశ్వాసం లేని వాళ్ళు భాగ్యవంతులు కాదు. ఏముండాలి మనకి? విశ్వాసం, ఆయన మీద విశ్వాసం, ఆయన మీద నమ్మకం ఉంటే ప్రభు మనల్ని ఏమంటున్నాడు? మీరు భాగ్యవంతులయ్యా, మీరు భాగ్యవంతులు అంటున్నాడు ఆయన. స్తోత్ర. మీరు భాగ్యవంతులు అంటున్నాడు. భాగ్యవంతులు అంటే విశ్వాసం కలిగిన వారు. దేవుని మీద విశ్వాసం, పరిపూర్ణమైన ప్రగాఢమైన విశ్వాసం ఆయన మీద ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ప్రభు అంటాడు మీరు భాగ్యవంతులు అన్నాడు. ఆమేన్. ఏమండి, ప్రభు డబ్బు సంపాదించుకో అన్నాడా? విశ్వాసం సంపాదించుకో అన్నాడా? చెప్పండి అందరూ. విశ్వాసం సంపాదించుకో అన్నాడు. మన విశ్వాసం
దేవుని మీద విశ్వాసం తొలగిపోకుండా మనకున్న విశ్వాసం, ఇప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంటే, దేవుని మీద నమ్మకం ఉంటే, ఆ నమ్మకం విశ్వాసం తొలగిపోకుండా చూసుకుంటేనే మనం భాగ్యవంతులు, లేకపోతే దరిద్రులమే. ఆమె చెప్పండి, భాగ్యవంతులం కాదు. భాగ్యవంతులు ఆపోజిట్ అభాగ్యులు. అభాగ్యులేనా? భాగ్యులు, అభాగ్యులు, దౌర్భాగ్యులు, దిక్కుమాలిన దిక్కుమాలిన వారా? అంతే కదా. మరి ఏమి లేని వల్ల అయిపోద్ది. ఇంక మరి ఏమి లేని పరిస్థితి దిక్కుమాలిన జీవితం అన్నమాట. కాబట్టి మన జీవితానికి భాగ్యం, సౌభాగ్యం, హల్లెలూయా, విశ్వాసమే మనకి ఆ భాగ్యాన్ని కలగచేస్తుంది. ఆమేన్. ఏమండి, ఈ లోకంలో భాగ్యవంతులుగానా మనం పరలోకంలో భాగ్యవంతులుగా ఉండాలన్న ఈ సందేశం? నేను చెప్పే సందేశం ఈ లోకంలో భాగ్యవంతులు అవుతారని, ఈ లోకంలో భాగ్యం గురించే మాట్లాడట్లా. ఆయన నమ్మితే ఈ లోకంలో భాగ్యవంతుడిగా ఉంటావు, పరలోకమందును భాగ్యవంతులుగా ఉండగలుగుతారు అన్న విషయమే నా సందేశం. హల్లెలూయా. ఈ లోకం వరకు భాగ్యవంతులుగా మార్చే సందేశాలు మనవి కాదు. నా సందేశం అసలు ఎప్పుడు అలా ఉండదు. ఆమేన్. ఈ లోకాలను దీవించేస్తాడు, గొప్ప చేసేస్తాడు, ఇంతవరకే నేను చెప్పను. ఈ లోకమందును పరలోకమందును మనం భాగ్యవంతులుగా మార్చబడాలి. నువ్వు చేసే భక్తి ఈ లోకమందు నీకు జీవాన్ని, మేలును కలగచేయాలి, పరలోకమందును కూడా నీకు బహుమానాన్ని దేవుడు ఇచ్చేలాగా ఉండాలి. ఆమేన్. అదండి, అలాంటి భక్తి చేయుదుముగాక. మరి ఇప్పుడు ఏం చేయాలి? విశ్వాసం కాపాడుకోవాలా? విశ్వాసం కలిగి ఉండాలా? విశ్వాసాన్ని, కలిగిన విశ్వాసాన్ని ఏం చేయాలి? దేని మీద నమ్మకాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి కదా. చివరిదాకా కాపాడుకోవాలి. ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. విశ్వాసంలో తొలగిపోకుండా జీవించాలి. 6 నిజమైన భాగ్యవంతులు. ఆమేన్. అంతేనండి, వారే నిజమైన భాగ్యవంతులు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. విశ్వాసానికి అనేకమైన పరీక్షలు, శోధనలు వస్తాయినా తట్టుకొని ధైర్యంగా నిలబడి విశ్వాసంతోనే జీవించినప్పుడే నువ్వు భాగ్యవంతుడిగా మార్చబడతావు, భాగ్యవంతురాలుగా మార్చబడతావు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదండి, ఒక సహోదరి, ఆమె దగ్గరండి 17,000 ఉన్నాయండి. పెద్ద ఇల్లు స్టార్ట్ చేసింది. ఒక 17,000తో ఇల్లు స్టార్ట్ చేసిందట. ప్రభు 17 లక్షలతో ప్రభు సహాయం చేశారు. దేవునికి స్తోత్రం. 17,000తో ఇల్లు స్టార్ట్ చేసే ముందు కొంత ఉన్నాయి. ఎంత? 17,000 ఉన్నాయి. ఆ 17,000తో స్టార్ట్ చేస్తే ఎంతతో ముగించబడిందంట? 17 లక్షలతో ఇల్లు ముగించబడిందంట. దేవుని చేసిన గొప్ప కార్యం ఏంటంటే, ఏమండి, ఆ విశ్వాసంతో కొంత డబ్బుతో స్టార్ట్ చేసింది, దేవుడు సహాయము చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, చూడండి, దేవుని గొప్ప కార్యం కదా. కాబట్టి దేవుని సన్నిధిలో అటు విశ్వాసం సంపాదించుకుందాము గాక. నెక్స్ట్ పాయింట్ ద్వితీయోపదేశకాండం 33:29లో, ద్వితీయోపదేశకాండం 33:29లో ఒక వాక్యాన్ని మనం చూస్తామండి. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఇజ్రాయేల్, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. అది గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని స్తుతించుదాం. హల్లెలూయా. ఇజ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. 33:29 చూస్తున్నాం. ద్వితీయోపదేశకాండం ఎంత? 33:29 ప్రకారము, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. ఇజ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఓ ఇజ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పదో. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు. దేవునికి స్తోత్రం. ఏమండి, కాబట్టి రక్షణ భాగ్యం ఇది. చెప్పండి, ఏ భాగ్యం? ఒకటి, విశ్వాసం ద్వారా భాగ్యవంతులు అవుతున్నాం, భాగ్యవంతులుగా మార్చబడుతున్నాం. ఒకటేనా? రెండో విషయం ఏంటండి? రక్షణ ద్వారా భాగ్యవంతులుగా మనం మార్చబడుతున్నాం. దేని ద్వారా? చెప్పండి అందరూ. రక్షణ ద్వారా. చెప్పండి అందరూ. రక్షణ ద్వారా భాగ్యవంతులుగా మార్చబడుతున్నాం. ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? రక్షణ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. బాప్తిసం తీసుకోకుండా రక్షణ లేకుండా ఎంతమంది ఉన్నారు? ఎవరైనా ఉన్నారా ఇక్కడ? రక్షణ లేని వారు చేతులు ఎత్తండి ప్లీజ్, దయచేసి. యవనస్తులు మంచిగా పైకి ఎత్తండి, మంచిగా చేతులు. విక్టోరియా ఉంది, ఇక కీర్తన ఉంది, నువ్వు
స్తోత్రం. నువ్వు ఎత్తట్లేదండి స్తోత్రం. అవసరనా? మరి మీరందరూ కూడా రక్షణ పొందాలి. ఆమె చెప్పండి. రక్షణ పొందడానికండి ఇటు చూడండి, రక్షణ పొందడానికి యేసయ్య నీ కోసం ఈ లోకానికి వచ్చారు. పాపముల కోసం, పాపములకు మన పాపలు చనిపోయాడు. పరలోక రాజ్యం మన కోసం వెళ్ళి బంగారంతో ఇల్లు సిద్ధపరచడానికి వెళ్ళాడు. అక్కడ మనల్ని తీసుకెళ్ళి అక్కడ ఉంచడానికి. తర్వాత ఆయన తిరిగి త్వరగా రాబోతున్నాడు, నన్ను తీసుకెళ్ళడానికి. నమ్మితే బాప్తిసం తీసుకోవచ్చు, అంతే. ఇంకా ఏదో మనకి తెలియవసరంలా. హల్లెలూయా. ఏదో తెలియాలి, ఇంకా ఉండాలి, ఇంకా వయసు రావాలి, అప్పుడే తీసుకోవాలని లేదండి. నీ కోసం యేసయ్య లోకానికి వచ్చారు, చనిపోయారు. నీ కోసం పరలోక రాజ్యానికి వెళ్ళి బంగారంతో ఇల్లు కడుతున్నాడు ఆయన. ఎందుకంటే అక్కడ మనల్ని ఉంచడానికి త్వరగా రాబోతున్న నమ్మితే బాప్తిసం తీసుకోవాలండి. హల్లెలూయా. ఇంకా ఆలస్యం చేయకూడదు. రక్షణ పొందితే నువ్వు భాగ్యవంతుడిగా మార్చబడతావు. నా ప్రభు అలా నిన్ను త్వరగా సిద్ధపరచునుగాక. దేని కొరకు? బాప్తిసం తీసుకుంటే ఏం పొందుతుంది? నీకు ఆత్మక రక్షణ వచ్చింది. ఏ రక్షణ? ఇటు చూడండి, ఆత్మ రక్షణ వచ్చేస్తే మళ్ళీ ఇంకొక రక్షణ కావాలి మనకి. ఏ రక్షణ? దేహానికి రక్షణ కావాలి. మరి ఈ దేహం అంటే ఈ మట్టి శరీరంతో ప్రభు దగ్గరికి వెళ్ళలేము కాబట్టి ఈ శరీరం నుండి కూడా మనకేం కావాలి? రక్షణ కావాలి. అంటే ఈ శరీరము పైకి దేవుని మహిమా శరీరం రావాలి. ఆమేన్. ఈ శరీరం విడుదల పొంది మహిమా శరీరంతోనే ప్రభుత్వం మనం ఎత్తబడతాం. యేసయ్య వస్తేనే ఈ శరీరం నుంచి విడుదల మనకి. ఆమేన్. యేసయ్య వచ్చినప్పుడు ఈ శరీరం నుంచి నువ్వు విడుదల పొందాలంటే ఏం చేయాలి? నేను చెప్తున్న ఈ సందేశాలు, మహిమ కలిగిన ఉపదేశాలు మీరు ఆలకించాలి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, జీసస్ లవ్స్ యూ, గాడ్ బ్లెస్ యూ అనే సందేశాలుగా వినాల్సింది. దేవుడు మేము దీవిస్తాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు అనే సందేశాలుగా వినాల్సింది. అలాంటి సందేశాలు ఏంటంటే మీ శరీరం మార్పు చెందదు, మహిమ కలిగిన శరీరం రాదు. ఆమేన్. నువ్వు సరి చేయబడాలి, నువ్వు మార్చుకోవాలి నీ జీవితాన్ని. అలాంటి సందేశాలు వింటేనే చెప్పండి మనం ఒకరోజు మార్పు చెందుతాం. ఆమేన్ చెప్పండి. మనల్ని సరిచేసే మాటలు రావాలండి చర్చిలో. చెప్పరే, ఏ మాటలు కావాలి చర్చిలో? సరిచేసే మాటలు రావాలి. ఇప్పుడు అద్దం ముందుకు ఎందుకు వెళ్తాం మనం? చెప్పరండి. అద్దం ముందుకు మనం ఎందుకు వెళ్తాం? మొహం సరిగా లేదా, లేదా జుట్టు సరిగా లేదా అని సరి చేసుకుంటాం. అద్దం ముందుకు వెళ్ళి సరి చేసుకోవడానికి చర్చికి వచ్చేది ఎందుకోసం? మనం మన జీవితాలు సరైన బాటలో నడిపించుకోవడానికి, సరి చేసుకొని మార్చుకొని దేవుని బాటలు నడవడానికే కదండి. ఆమేన్. సరి చేసుకుందాము గాక. అలా సరి చేసుకొని మార్పు నుండి ప్రభు వచ్చినప్పుడు ఈ శరీరం నుంచి కూడా మనము మార్పు చెందుదుము గాక. అదండి ఇటువంటి బోధలు, మహిమ కలిగిన సందేశాలే మహిమ కలిగిన శరీరాన్ని మనకిచ్చి ప్రభుత్వం ఎత్తబడేలాగా. ఏమండి, దేహ రక్షణకు ఈ శరీరం నుంచి రక్షణకు తోడ్పడుతుంది. దేవునికి స్తోత్రం. అది రక్షణ పొందితేనే మనం నిజమైన భాగ్యవంతులం. హల్లెలూయా. బాప్తిసం అక్కడ తీసుకుంటే కాదు, అలాగనే ఇటువంటి ఉపదేశాలు విని మనం మార్చుకుంటూ మన జీవితాన్ని సిద్ధపడాలి ప్రభు రాకడికి. అప్పుడే మనకి దేహం నుండి కూడా రక్షణ కలుగుతుంది. ఒక దైవజనుడు ఇలా బోధించారు. అందరూ కొత్త సంవత్సరంలో దేవుడు దీవిస్తాడు, గాడ్ బ్లెస్ యూ అనే సందేశాలే బోధించారంటున్నాడు. కానీ సరి చేసుకునే బోధలు ఎక్కడ లేవని చెప్పేసి అంటున్నప్పుడు నేను ఒకసారి ఆలోచన చేస్తే, దేహ రక్షణ అనేటువంటి సందేశం మన సన్నిధిలో మనం విన్నాం. దేవునికి స్తోత్రం. దేహ రక్షణ అనేది దేవుని రాకడకు సిద్ధపడే సందేశం. ఆమేన్ చెప్పండి. నిజంగా అండి, మనకి ఎంత ఉన్నతమైన దేవుడు బోధనిస్తున్నాడు సంఘంలో. ఈ వాక్యం లేక ఎంతోమంది కొదువులతో, కొరతలతో వేదన పడుతూ ఏమండి కలవరం చెందుతున్నారు. అన్న మాకు ఇలాంటి వాక్యం దొరకట్లేదు అంటూ ఉంటారు. మీ వాక్యాలు యూట్యూబ్లో వింటూ ఉన్నామని చాలామంది చెప్తూ ఉంటారు. సేవకులండి, విశ్వాసులు కాదు, సేవకులు నాతో మాట్లాడుతూ ఉన్నారు. మేము దీవించబడుతున్నామని నాతో చాలామంది సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. గడిచినసారి నేను మా నెల్లూరు వెళ్ళినప్పుడు నాతో బ్రదర్ వచ్చారు, జాన్ బ్రదర్. వారెంతో చూస్తున్న ప్రేమను, విధానాన్ని అన్న చూసి, అన్న మేము సరిగా మిమ్మల్ని పట్టించుకోవట్లేదు కానీ బయటకు వస్తే మిమ్మల్ని ఎంత గౌరవిస్తున్నారన్న అంటున్నాడు. అన్న దేవునికి స్తోత్రం. నిజంగండి, దేవుని యొక్క ఘనత కొంతమంది గుర్తించలేని వారుగా ఉంటే అలాగే చెప్పండి. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. ఆ యొక్క భాగ్యాన్ని గమనించాలి.
ఇలాంటి దైవజనుడు కలిగి ఉన్నామని ఎంత సంతోషంతో దేవుణ్ణి మహిమపరచాలి. సొలొమోను గురించి ఆ రోజుల్లో చెప్పబడిన మాటలు ఆమంటది, సొలొమోను లాంటి గొప్ప మంచి జ్ఞానం కలిగిన, దైవ వాక్కు కలిగిన, జ్ఞానం కలిగిన ఇటువంటి వ్యక్తిని, రాజును మీరు కలిగి ఉండటం ఎంత ఎంత ఉత్తమము, ఎంత ఆశీర్వాదకరమని షేబాదేశపు రాణి కూడా వచ్చి మాట్లాడిద్దండి. ఆమెన్. కాబట్టి మనకి ఇటువంటి మహిమ కలిగిన సంఘాన్ని దేవుడు ఇచ్చాడని, మహిమ కలిగిన ఇటువంటి సేవకుని మనకి ఇచ్చాడని ఎంత మీరు సంతోషించాలి. ఇప్పటికే చాలామంది సాక్ష్యం ఇస్తూనే ఉన్నారు సంఘంలో. సపోజ్ నాకు తెలుసు, ఈ సంఘంలో అడుగుపెట్టిన తర్వాత, ఈ సంఘానికి వచ్చిన తర్వాత మేము చాలా చెప్పండి ఆశీర్వదించబడ్డామని మీరు చాలామంది సాక్ష్యాలు ఇచ్చారు, నాకు తెలుసండి. నేను దాన్ని బట్టి నేను హెచ్చించట్లేదు, దేవుణ్ణి మహింపరుస్తున్నాను. హల్లెలూయా. ఇంకా దేవుడు దీవించునుగాక, ఇంకా దేవునిలో మీరు ఎదుగుదురుగాక. ప్రియులారా, రెండో విషయంగా రక్షణ భాగ్యాన్ని ప్రభు మనకిస్తున్నాడు. రక్షణ పొందితేనే ఆ భాగ్యవంతులుగా మనం మార్చబడుతున్నాము. ఆమేన్. రక్షణ పొందాలి. పొందినవారు రక్షణ కాపాడుకుంటూ ఈ దేహ రక్షణ కోసం సిద్ధపడి, ఎప్పుడు వస్తావయ్యా, నీ కొరకు సిద్ధపడున్నానయ్యా, త్వరగా రండి ప్రభు అని ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉండాలి నిరీక్షణతో. ఆమేన్. అది నెంబర్ 3, ఎవరు భాగ్యవంతులు? మూడవదిగా ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం చూస్తారు మీరు. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనంలో దినవృత్తాంతాల గ్రంథం పక్కన మనం చూస్తాం. 9వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకు ఇయ్యకుడి, వారి కుమారులకు ఇవ్వకండి, వారి కుమార్తెలను మీ కుమారుల కొరకు పుచ్చుకొనకుడి. అదండి. ఇటు చూడండి ప్రియులారా, ఎందుకు పుచ్చుకోవద్దు అని అంటూ మాట్లాడుతున్నాడంటే, మరలా అలా ఇచ్చేసి క్షేమభాగ్యాలు మా పిల్లలకు కలుగుతాయి అనుకుంటారట. భ్రమ. నేనంటాను భ్రమ. హల్లెలూయా. భ్రమలో ఉంటున్నారు మీరు. అన్ని జనులకు మన పిల్లల్ని ఎత్తే వాళ్ళు బాగుంటారు అనుకోవటం మంచిదా? చెప్పండి. అన్ని జనులకు మన పిల్లల్ని ఇస్తే, మన అమ్మాయిల్ని అబ్బాయిలకి, ఆ అన్ని జనుల వాళ్ళకి బంధువులకి ఇస్తే వాళ్ళు బాగుంటారు, క్షేమ భాగ్యాలు కలిగి ఉంటారు అనుకుంటే అది మీ భ్రమ అంటూ మాట్లాడుతున్నాడు అక్కడ. అలా కాదు. దేవుని బిడ్డలైన పరిశుద్ధులైన జనాంగానికి మనకిస్తే వారు క్షేమ భాగ్యములు కలిగి వర్ధిల్లుతారు. ఇప్పుడు ఏమని రాసుకోవాలి మీరు? ఏమని రాసుకోవాలి? ఏమండి, ఎవరు భాగ్యవంతులుగా ఉంటారు? ఈ లోకానికి వేరై మీరు జీవిస్తూ మీ పిల్లలను కూడా ఈ లోకానికి వేరైన వారుగా వాళ్ళని పెంచితే, ఈ లోకానికి ప్రత్యేకంగా వాళ్ళని పెంచితే, ఒక క్రమశిక్షణలో వారిని పెంచితే వారు ఏమవుతారండి? మీ పిల్లలకి ఏం కలుగుతుంది? క్షేమ భాగ్యములు కలుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మనం క్షేమంగా ఉంటాము, మన పిల్లలు కూడా క్షేమంగా ఉంటారు. దేవుని బిడ్డలకే ఇవ్వండి మీ పిల్లల్ని, దేవుని బిడ్డలకే ఇవ్వండి మీ పిల్లల్ని. ఇంకో విషయం, మీ పిల్లల్ని దేవుడు ఇచ్చాడు కదండి, మీ పిల్లల్ని ఇచ్చిన దేవుడు ఆల్రెడీ దేవుడు వాళ్ళకి ఎవరిని సిద్ధపరచాలో దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ఆమెన్ చెప్పండి. మీరేమి కలసెంత మా అమ్మాయికి ఎలాంటి అబ్బాయి వస్తాడు అని దిగులు పడే అవసరమే లేదు. దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ఆమెన్. మీ ఇంటికి ఎలాంటి కోడలు రావాలో అని దిగులు పడకండి. మంచి కోడల్ని దేవుడు రెడీ చేసి ఉంచాడు. ఆమె బట్టను నొక్కితే వచ్చి పెడతాను అన్నాడు. ప్రభు తన కార్యం చేస్తారండి. హల్లెలూయా. సిద్ధపరిచి ఉంచాడు ప్రతి వారికి. అయితే నువ్వు ప్రార్థనాపూర్వకంగా ముందుకెళ్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? క్షేమ భాగ్యములు నీ కుటుంబంలో కలుగుతాయి. అది నువ్వు లోకానికి వేరే జీవిస్తూ, నీ పిల్లలు కూడా లోకానికి వేరే ప్రత్యేకంగా జీవింపజేస్తూ క్రమశిక్షణలో వారిని పెంచుతూ ఉన్నప్పుడు ఏమండోయ్, మీ పిల్లలకు మీకు ఏం కలుగుతాయి? క్షేమ భాగ్యములు కలుగుతాయి. కానీ ఇక్కడ వీరు అనుకున్నట్టుగా చేస్తే కనుక, మీ కుమార్తెలను అన్యుల బిడ్డలకు ఇస్తే వారు క్షేమ భాగ్యములు వాళ్ళకు కలుగుతాయని కోరుకుంటే అలా కోరికలు అవి నెరవేరవని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలా కోరుకోకండి, అవి నెరవేరవు అంటాడు ఆయన. ఈ లోకానికి వేరే మనం జీవిస్తూ, ప్రత్యేకంగా జీవిస్తూ, ఏమండి, మనం ఈ లోకానికి ప్రత్యేకంగా జీవిస్తూ, మనం మన పిల్లల్ని ప్రత్యేకంగా పెంచుతూ, దేవుని బిడ్డలకే మన పిల్లల్ని ఇవ్వడానికి మనం ముందుకు వచ్చినప్పుడు వారు క్షేమంగా క్షేమ భాగ్యాలు కలిగి వర్ధిల్లుతారు. ఆమేన్. చూడండి, నేను త్వరగా ముందుకు వెళ్ళబోతున్నాను. 4th పాయింట్, నాలుగు విషయం జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. ఎవరు భాగ్యవంతులు అన్న పాయింట్లో
అన్న పాఠంలో మనం చూస్తున్నాము 4వ విషయం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనంలో ప్రభు చాలా స్పష్టంగా అక్కడ మాట్లాడతాడు. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడుదువగుదు. మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము. గట్టిగా చప్పట్లు 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 చప్పట్లు, గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా. సన్నిధిలో నిలిచే భాగ్యం కావాలండి మనకి. ఎక్కడ నిలిచే భాగ్యం చెప్పండి అందరూ. సన్నిధిలో నిలిచే భాగ్యం కావాలి. ఎప్పుడు సన్నిధిలో నిలిచే భాగ్యం కలిగిద్దట? నీవు నా మార్గములు చక్కగా అనుసరించి అప్పగించిన దాన్ని జాగ్రత్తగా భద్రంగా కాపాడితే నా సన్నిధిలో నిలిచే భాగ్యం ఇస్తానన్నాడు ఆయన. హల్లెలూయా. ఏమండి, ఇటు చూసారా? సన్నిధిలో నిలిచే భాగ్యం కావాలంటే ఆయన మార్గంలో మనం చక్కగా నడుస్తూ ఉండాలి. ఆమేన్. సన్నిధికి నడవాలా? సన్నిధిలో ఇక్కడ సన్నిధిలో నిలవకుండా అక్కడ సన్నిధిలో ఉండాలంటే ఉంటారా అండి? చెప్పండి. ఇక్కడ సన్నిధిలో ఉండకుండా దేవుని రాజ్యంలో అక్కడ సన్నిధిలో ఉండాలంటే ఉంటారా? ఇక్కడ మిస్ అయితే అక్కడ మిస్సు. ఆమేన్. ఇక్కడ జీవగ్రంథంలో చెప్పండి ఎక్కడ చూడండి. ఈ లోకంలో ఏ వాటిలో నీ పేర్లు ఉన్న పరలోక రాజ్య బ్యాంకులు అక్కడ ఏమండి చెప్పండి, అక్కడ జీవగ్రంథంలో నీ పేర్లు ఉండాలి. స్తోత్రం. ఆమేన్. ఇక్కడ దేవుని సేవకుడికి దేవునికి నువ్వు ఆయన సన్నిధిలో కనబడితేనే పరలోక రాజ్యంలో ఏమండి ప్రభు సన్నిధిలో నువ్వు ఉండగలదు. అందుకనే బైబిల్లో రాయబడింది, సియోనులో దేవుని సన్నిధిని వారు కనబడుదురు. హల్లెలూయా. అక్కడ కనబడాలంటే ఏం చేయాలట? దేవుని సన్నిధిలో ఇక్కడ కూడా నువ్వు ఉండాలి. ఆమేన్. దేవుని మందిరంలో ఉండాలి, మందిరంలో గడపాలని మాట్లాడుతూ ఆ మాట అంటాడు, వారు సియోనులో దేవుని సన్నిధిని నిలిచేదరు. ఏంటో చను నీ వలన బలము నొందిన వారే ధన్యులు, నీ సన్నిధి అయిన సియోనులో వారు నిలచెదరు. నీ వలన బలము నొందిన ధన్యులు. 82వ కీర్తన. నీ సన్నిధి అయిన సియోనులో వారు నిలచెదరు. నిలువరమైన 84వ కీర్తనలో మనం చూస్తాం, నిన్ను చూచుటకు అనంత కృప పొంది ఆనందించేదా తుది వరకు. నిలువరమైన రాజ్యములో నిన్ను అనంత కృప పొంది ఆరాధింతును తుది వరకు. హల్లెలూయా. ఓకే, 84వ కీర్తనలో మనం ఆ మాటను సియోనులో దేవుని సన్నిధిని మనం కనబడతాం. 7వ వచనంలో అంటాడు, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. అదండి, సియోనులో దేవుని సన్నిధిని కనబడుదునని ఎప్పుడు మాట్లాడుతున్నాడంటే మందిరం గురించి మాట్లాడుతూ ఉన్నాడు పైనుంచి కింద దాకా. ఆ అధ్యాయమంతా దేవుని మందిరం గురించే మాట్లాడుతూ ఉంటాడు. జీవంగల దేవుని దర్శించుటకు ఆయన మందిరం చూడాలని ఎంతో ఆశపడుతున్నాను అంటాడు. పై 2వ వచనం, యెహోవా మందిరం చూడాలని నా ప్రాణాంత ఎంతో ఆశపడుతుంది అంటాడు. యెహోవా నీ నివాసులు ఎంతో రమ్యములు అంటాడు. హల్లెలూయా. నీ మందిరం మందు నివసించువారు ధన్యులు అని మాట్లాడుతుంటాడు. చెప్తూ కిందకు వచ్చేసరికి ఏమన్నాడండి, వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడును అంటాడు. ఆమేన్. సియోనులో దేవుని సన్నిధిని మనం కనబడాలంటే ఇక్కడ కనబడాలి, ఇక్కడ మందిరంలో కనబడుతూ ఉండాలి మనం. ఆమేన్. ప్రతి వారు కనబడుతుంది గాక. ఫస్ట్ ఆదివారం మనం దేవుని సన్నిధిలో ఉన్నాం ఇప్పుడు. ఏమండి, మొట్టమొదటి ఆదివారం. అబ్బా, దేవునికి స్తోత్రం. ఏమనుకోవాలి మీరు? ప్రభువా, ఈ మొట్టమొదటి ఆదివారం నీ సన్నిధిలో ఉన్నాను, ఒక్క ఆదివారం కూడా ఈ సంవత్సరం అంతా నేను
మిస్ కాను ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలండి. హల్లెలూయా, ఆమేన్. ఒక్క ఆదివారం కూడా మిస్ కాను ప్రభు అని ప్రార్థన చేసి, మీరు కొత్త సంవత్సరం తీర్మానం చేసుకున్నారా? చేసుకోకపోతే ఇప్పుడైనా చేసుకోండి, దేవుడు అవకాశం దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఒక్క వారం కూడా మిస్ కాను ప్రభు, ఈ విధంగానే నీ సన్నిధిలో నేను కనబడతాను ప్రభు అని తీర్మానం చేసుకుందురుగాక. అది ఏమండి? ఓకే, దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యం కావాలి. ఆయన సన్నిధిలో నిలవాలి మనం. ఎక్కడ దేవుని సన్నిధి నిలిస్తే పరలోకమందు దేవుని సన్నిధి నిలిచే భాగ్యం మనకు కలుగుతుంది. హల్లెలూయా. అది ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం ఎంత భాగ్యం అండి. ఆయన సన్నిధిలో నిలవటం అంటే ఎంత భాగ్యం అండి. ఈ విధంగా ఎక్కడ మీరు ఉన్నారంటే ఎంత భాగ్యవంతులు. ఆమె ఈ విధంగా ఇక్కడ ఉన్నారంటే ఎంత భాగ్యవంతులండి మీరు. అబ్బా, నీ సన్నిధిలో ఎంతోమంది మరణించారండి. ఈ 2024 చూసారా అండి? చెప్పండి ఒకసారి. ఈ 2024 చూసారా? చూడలే. ఈ 2024 చూడ ఎంతోమంది 2023లోనే చనిపోయారు. బ్రతికించి మళ్ళీ సజీవులకు ఎందుకు ఉంచాడంటే చెప్పండి, ఆయన సన్నిధిలో నువ్వు కనబడాలని, నిలవాలని. హల్లెలూయా. ఎంత భాగ్యం అండి సహోదరి సహోదరులారా. దేవుడు ఈ భాగ్యం మీకు ఎప్పటికీ దేవుడు ఇచ్చునుగాక. ఆయన సియోనులో ఆయన సన్నిధిని చేరే కృపను కూడా దయచేయునుగాక. చూడండి 112:5 కీర్తన 112:5. 5th పాయింట్, నేను 2 విషయాలు చెప్పి ముగించబోతున్నాను. చివరి మాటలు 2 విషయాలతో ముగించబోతున్నాను. ఇది 5వ మాట. 112 కీర్తన 5వ చదవండి. దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు, దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు. 112:5 ప్రకారం మనం చూస్తున్నాము. దయాళులు అంటే దయచూపువారు, తర్వాత అప్పు ఇచ్చువారు కూడా ఎలాంటి వారట? భాగ్యవంతులుగా మార్చబడతారు. ఏమండి, ఇక్కడ మనం ఎలా ఉండాలి? దయ చూపించువారుగా మనం ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి అందరూ? దయ చూపించువారుగా ఉండాలి. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును, గర్విష్ఠుల యొక్క గర్వము అనచును, గర్విష్ఠుల యొక్క సర్వము నెరిగిన సర్వాది, సర్వము నెరిగిన సర్వాది యెహోవా నా బలమా యథార్థ పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. ఆమేన్. దయ కలిగిన వారిపైన దేవుడు దయ చూపిస్తాడు. ప్రియ సోదరులారా, విన్నారా? దయ చూపిస్తున్నారా మీరు? ఏమండి, నీ తోటి సహోదరుల పట్ల దయ చూపిస్తున్నారా? కఠినంగా ఉంటున్నారా? అరే బాబు, నేను నీ అప్పు క్షమించారా కదా నాయన? నీ తోటి సహోదరు అప్పు క్షమించొద్దా? నువ్వు నాకు 2 లక్షలు ఇవ్వాలి, నీ అప్పును క్షమించేశా, ఇవ్వద్దులే పోరా అన్నా, నీకున్న సమస్యను బట్టి. ఇంకొకడు నీకు 25,000 అప్పు ఉంటే 2 లక్షల అప్పు నేను క్షమించానే, 25,000 అప్పు క్షమించలేకపోయావు నువ్వు. వాడి దగ్గరికి వెళ్ళి కాలర్ పట్టుకొని, హే ఏంది ఇంటారు అలా పట్టుకొని కాలర్ పట్టుకొని, అప్పు ఇస్తావా ఇవా? అప్పు ఇస్తావా ఇవా? ఎంత? ఈయనకేమో 2 లక్షల అప్పు ఉంటే నేను క్షమించా, ఈయన అప్పు 2 లక్షల అప్పు ఉంటే దయ చూపించా, ఇబ్బంది పడుతున్నాడులే పాప, ఇబ్బందుల్లో ఉన్నాడని. అయితే వీడికి ఎంత? ఇంకొకడు 25,000 అప్పు ఉన్నాడు, క్షమించాడండి, పక్కన పట్టుకున్నాడు. ఇలా రారు, ఇలా రారు, అసలు నిలబడమ్మా, నిలబడు, పైకి పైకి, ఈ కాలర్ పట్టుకెళ్ళాలి. అడు చూడండి ఒకసారి, ఈయన పట్టుకొని ఏమన్నాడండి? డబ్బు ఇస్తావా ఇవా? 25,000 ఇస్తావా ఇవా? ఈ విషయం ఎవరు తెలిసింది? యాజమాని తెలిసింది, నాకు తెలిసింది. నువ్వు వెళ్ళి కూర్చొని ఆయన, నాకు తెలిస్తే ఇంక ఇతన్ని నేను కబురు పంపించా, నా దగ్గరకు వచ్చాడు. ఏరా 2 లక్షలప్పుడు నేను క్షమించానే, దయ చూపించి దయ చూపించి దయ చూపించి, ఒక 25,000 అప్పు నువ్వు క్షమించలేకపోయావే అని చెప్పేసి ఇతను సీరియస్ అయ్యి చెరసాల్లో బంధించేశాడు. ఆమె దేంట్లో? చెరసాల్లో
బంధించేయటం జరిగింది. ఇతనికి ఏమి లేదు, జాలుందా, కనికరం ఉందా, దయ ఉందా? లేకుండా ఆ వ్యక్తిని అలా చేయటం బట్టి కఠినంగా అతన్ని చెరసాల్లో బంధించి శిక్షించాడంట యజమాని. హల్లెలూయా. కూర్చో. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, దేవుని సన్నిధిలో దయ కలిగిన వారినే దేవుడు దయ చూపిస్తారండి. దేవుడు మనకు దయ చూపించడం, మన తోటి సహోదరులు కూడా మనం ఎలా ఉండాలి? దయ చూపించేవారుగా ఉంటేనే నువ్వు భాగ్యవంతుడుగా, భాగ్యవంతురాలుగా మార్చబడతావు. హల్లెలూయా. ఆమేన్. దయ చూపించి ఇబ్బందుల్లో ఎవరైనా ఉంటే వారికి సాయం చేయండి అమ్మా, సాయం చేయండి. వారికి ఇబ్బందుల్లో ఉంటే సహాయం చేయండి. హల్లెలూయా. ఎవరైనా ఇబ్బందులు, అన్న వస్త్రాలు లేకుండా ఏమండి ఇబ్బంది పడుతుంటే కొంచెం తీసుకెళ్ళి భోజనం తినొచ్చుగా అనకండి. ఏమన్నా వస్త్రం లేకపోతే చినిగిపోయి ఉంటే మంచి వస్త్రాలు వేసుకోవచ్చుగా అని అనకండి. మంచి వస్త్రం తీసుకెళ్ళి ఇవ్వండి. ఆమె చలిగా ఉండి, చలికాలం ఇది, స్వెటర్ వేసుకోవచ్చు. వణికిపోతున్నావు ముసల్దానో, ఓ ముసల్దాను, చలిపుడుతున్నావు, వణికిపోతున్నావు, కప్పుకోవచ్చుగా అనటం కాదు. లేదా ఆమెకి కప్పుకోవాలా, తీసుకెళ్ళి ఏం చేయాలి చెప్పరండి? మరి ఏదన్నా కప్పాలని తీసుకెళ్ళి. ఆమేన్. అదండి దైవ ప్రేమ అంటే, దయ చూపించే గుణం అంటే. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దయ చూపిస్తే నువ్వు దయ చూపించబడతావు. నువ్వు భాగ్యవంతుడిగా కూడా దేవుడు నిన్ను మారుస్తారట. దయ చూపించువారిని, అలాగనే అప్పు ఇచ్చువారిని కూడా. ఇవ్వగలిగిన వారికే ఇస్తారు కొంతమంది. అప్పు బలవటోళ్ళు ఉంటారండి, కొంతమంది తెలివిగల్లోళ్ళు ఉంటారు. ఎవరైతే ఇస్తామో వాళ్ళకే మనం ఇస్తాం. కొంతమందికి ఇవ్వలేని వాళ్ళకి అస్సలు ఎవరు. మనల్ని ఫంక్షన్కి ఎవరైతే పిలుస్తారో వాళ్ళనే పిలుస్తాడు అయ్యగారు. మళ్ళీ వాళ్ళు మనల్ని పిలవలేరు అన్న వాళ్ళని పిలవరండి కొంతమంది. అది దుర్బుద్ధి. నీకు మారు మనసు లేదని అర్థం. ఆమె చెప్పండి. నిన్ను పిలవలేని వాడిని కూడా నువ్వు ఫంక్షన్కి పిలవాలి. ఆమెనంట్లా మీరు అలా చేస్తున్నారేంది? నిన్ను ఆమె మరలా పిలవలేదండి, భోజనం నీకు పిలిచి పెట్టలేదండి, అలాంటి వాళ్ళు కూడా నువ్వేం చేయాలండి? పిలవాలండి. ఆమెన్. అదండి దేవుని ప్రేమ అంటే. స్తోత్రం. కొంతమంది నువ్వు డబ్బులు ఇస్తావండి, ఒక 500 ఇచ్చావు, తిరిగి నీకు ఇవ్వలేడు, అలాంటి వాళ్ళకి ఇచ్చావు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇస్తావా ఇవ్వా? నీకు 500 ఇచ్చాను కదా, అప్పుడు ఇస్తావా ఇవ్వా అని చెప్పంటావా? నో 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 నో. ఇచ్చిన తర్వాత అడగకూడదు. ఆమె చెప్పండి. ఇచ్చిన తర్వాత అది దేవుని స్వభావం. ఆమె చెప్పండి. ఇచ్చిన తర్వాత మనం అడగకూడదు. ఏది కొద్దో గొప్ప నువ్వు ఇస్తే, 200, 300, ఒక 500, ఒక 1000 రూపాయలు నువ్వు ఇస్తే, ఎవరికైనా లేని వాళ్ళకి, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఇస్తే, అది మళ్ళీ అడగొద్దండి. వాడు పాపం తిరిగి నీకు ఇవ్వలేని పరిస్థితి అయితే అడగొద్దు. కొంతమంది పని చేసుకొని ఇవ్వగలిగిన స్థాయిలో ఉండి అలాంటి వాళ్ళు తీసుకుంటే ఇవ్వాలి. ఆమె చెప్పండి. పని చేసుకోగలిగిన స్థాయిలో ఉండి, ఇవ్వగలిగిన స్థాయిలో ఉండి ఇవ్వకపోతే అది మంచి పద్ధతి కాదు. ప్రేమతో ఇచ్చాడు కదా అని చెప్పి తిరిగి ఏం చేయాలి? నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇచ్చారు కదా అని తిరిగి ఇవ్వాలి. అది మంచి స్వభావం అంటారు. హల్లెలూయా. ఇటు చెప్పు అటు చెప్పబోతే మరి తేడా పడిద్దిగా. అందుకని 2 విధాలు చెబుతున్నా. మరి కృతజ్ఞత కూడా మనకేముండాలి? ఆ కృతజ్ఞత భావం కూడా మనం వ్యక్తపరచాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఇచ్చి మర్చిపోతాడు మనకి. దేవుడు అన్నీ మనకు చేసి మర్చిపోతాడు. మనం ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్తుతించి మహిమపరచాలి. ఆమేన్. ఇచ్చి అడిగే స్వభావం సైతాంది, ఇచ్చి మర్చిపోయే స్వభావం దేవునిది. ఒక మాటలో చెప్పాలంటే అలాగా. దేవునికి స్తోత్రం. చాలా లోతుగా నేను ఆలోచన చేసి చెప్తున్నాను ఈ మాట. ఆమేన్. ఇక్కడ చెప్పే సందేశాలు ఉట్టిగా ఏ మాట్లాడే మాటలు కాదండి, దేవుని సన్నిధుల్లో నుంచి పొందుకున్న సందేశాలు, ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముగించబోతున్నాను. చివరి మాటలు జాగ్రత్తగా ఆలకించండి. సామెతల గ్రంథం 12:27. ఇంకొక మాటతో ముగిస్తాను. 6వ మాట మనం చూస్తున్నాం. 12:27 చూద్దాం. సామెతలు 12:27. సోమరి వేటాడినను పట్టుకొనడు చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. హల్లెలూయా. ఏమంటే సోమరు వాడు వేటాడతాడంట, కానీ ఏం చేయడట? వేటాడేదాన్ని పట్టుకోలేడట. వేటాడతాడంట సోమరి, వేటాడతాడు కానీ పట్టుకోలేడట. నువ్వు జింక వేటాడతావా, లేదా కుందేలు వేటాడతావా, లేకపోతే ఏమండి ఇంకేదన్నా వేటాడతాడంట కానీ పట్టుకోలేడట. ఎవరు? సోమరి వాడు. ఎందుకంటే ఎలా వేటాడతాడంటే సోమరుడు, పట్టుకుందామా వద్దా, చిక్కిద్దా చెక్కదా అని వేరే మందపు మైండ్తో ఏదో మత్తులో ఉండి
సోమరత అనమాట, కదలక. ఎలా ఉండాలి? చురుకుగా ఉండాలి. ఆమె చెప్పండి. యాక్టివ్గా ఉండాలి. ఏదైనా పట్టేవాళ్ళు ఆమె చెప్పండి. సోమరోడు అలా ఉంటాడంట, మరి ఇక్కడ వేటాడతాడంట కానీ పట్టుకోడట. కానీ చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. హల్లెలూయా. చురుకుగా ఉండుట, యాక్టివ్గా ఉండాలి. దేవునిలో మనం ఎలా ఉండాలి? చురుగ్గా ఉండాలి. దేవుని కార్యాల పట్ల చురుగ్గా ఉండాలి. ఎబ్రీలు స్త్రీలు ఎలాంటి వాళ్ళట? మంత్రసానులు వాళ్ళు అంటారు కదా, అమ్మో ఎబ్రీ స్త్రీలు మేము వెళ్ళకముందే వాళ్ళు కనేస్తారంట అని అంటారు. ఆమె చెప్ప అంత సురుకే స్పీడ్ అంట, అంత సురుకంట. ఇజ్రాయెల్ ప్రజలు అన్నింటిలో స్పీడే. ఆమె చెప్ప కనే విషయంలోనే కాదు. ఆమె చెప్పండి, అన్నింటిలో వాళ్ళు స్పీడే. దేవునికి స్తోత్రం. చాలా ఆసక్తిగా ఉంటుంది, చాలా జ్ఞానం దేవుడు వాళ్ళకి ఇచ్చారు ఇజ్రాయెల్ ప్రజలకి, దేవుని బిడ్డల వారు. కనుక ప్రియులారు, ఎక్కడున్న మనం దేవుల్లో చురుకుగా ఉందముగాక. చురుకుగా అంటే ఆసక్తిగా ఉండుగాక. ఆసక్తిగా దేవుని కార్యాలన్నా ఏదన్నా ఎలా ఉండాలి చెప్పండి? చురుకుగా, ఆసక్తిగా, పట్టుదల కలిగి మనం ఉండాలి. ఏదన్నా పని అయినా ఆసక్తిగా, చురుగ్గా ఉండాలి. ఏదైనా కోటాలైనా ఆసక్తిగా ఉండాలి. హల్లెలూయా. అందరం చేసుకోవడానికి బాధ్యత వహించాలి. ఆమేన్. ఇంకా అది ఏ కార్యక్రమం అది కోటం అనుకో, కోటం అంటే ఎలా ఉండాలి? చురుగ్గా ఉండాలి. పనికి వెళ్ళొచ్చి అలసిపోయచ్చు, అయిపోయింది. ఇంకా శరీరం అలసిపోయింది. ఇప్పుడు ఆత్మ సిద్ధంగా ఉంది కానీ శరీరం చెప్పండి, శరీరం బలహీనం అయిపోయిందండి. శరీరం అలసిపోయొచ్చావు కానీ ఆత్మ ఏమంటుంది? ఎల్లు అంటుంది. శరీరం అంటుంది అలసిపోయొచ్చావు, ఏం వెళ్తావులే, పడుకోరాదు అని చెప్పి అంటుంది శరీరం. ఆమేన్. ఇప్పుడు మనం శరీరం మాట వినాలా, ఆత్మ మాట వినాలా? ప్రభు ఏం చెప్తున్నాడంటే, శరీరానికి కష్టపడుతున్నావు, శరీరం కష్టపడి శరీరానికి తింటున్నావు, మరి ఆత్మ కోసం కూడా కష్టపడాలి కదా? చెప్పరండి, చెప్పాలా? ఏనండి, ఆత్మ కోసం కూడా మనం ఏం చేయాలి? కష్టపడాలి. శరీరం కోసం ఏ విధంగా కష్టపడి రెక్కాడకపోతే డొక్కాడదన్నట్టుగా మనం మాట్లాడుకుంటారో, మరి ఏ విధంగా శరీరం కోసం కష్టపడుతున్నామో అలానే ఆత్మ కోసం కూడా బాగా కష్టపడి దీనికి కూడా ఆహారాన్ని పెట్టాలిగా, దేవుని వాక్యం పెట్టాలిగా. ఎక్కడ కూటం అంటే అక్కడికి రావాలిగా, ఎక్కడ ప్రేయర్ అంటే అక్కడికి రావాలిగా. ఏ శుక్రవారం రావాలి కదా, ఆదివారం రావాలి కదా, ఏమండి ఈ విడిగా ఎక్కడన్నా ప్రేయర్స్ పెట్టుకుంటే రావాలి కదండి. ఆమేన్. మరి చురుగ్గా ఉండాలా లేదా? ఆసక్తిగా మనం ఉండాలి. అన్ని కార్యక్రమాలు ఆసక్తిగా ఉండాలి. అలా ఉందుముగాక. ఈ 2024 ఆసక్తిగా, చురుకుగా మనం ఉందుముగాక. వారే భాగ్యవంతులు. దేవునికి స్తోత్రం. నువ్వే ఒక భాగ్యవంతుడివి, నేను ఒక భాగ్యవంతుడిని ఈ విధంగా చేస్తే. హల్లెలూయా. ఆఖరి మాట, 7వ మాట చూడండి, ముగిస్తున్నాను. హెబ్రీ పత్రిక మోషే గురించి చెప్తున్న సందర్భం 11:24. హెబ్రీ పత్రిక 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, దేవుని ప్రజలతో శ్రమ పడుట యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుని. చాలండి, ఆ మాట అంతవరకు చాలు. మనం చూస్తున్నాము కదా, మోషేనండి పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయం నిందే గొప్ప భాగ్యం అనుకున్నాడు. నింద చెప్పండి, నింద గొప్ప భాగ్యం. అలా రాసుకోండి, నింద గొప్ప భాగ్యం. నింద 100, నింద పక్కన 100 అని రాసుకోండి. నింద 100. ఏమండోయ్, ఎవరైనా నీ ఇరుగు పొరుగు వారు నీ మీద నిందలు మోపారా? లేనిపోయి నిందలు మోపారా? నువ్వు చేస్తున్న ఉద్యోగం విషయంలో నీ మీద నిందలు మోపారా? నేరాలు మోపారా? నిన్ను లేకుండా చేయాలనుకున్నారా? లేనిపోయిన ఏవేవో చేశారా? నువ్వు చదువుతున్న స్కూల్లో, కాలేజీల్లో, నువ్వు జాబ్ చేస్తున్న ప్రాంతాల్లో, నువ్వు వ్యాపారం చేసిన సందర్భాల్లో ఏదో చేయాలని లేనిపోయిన నిందలు నీ మీద వేశారా? భయపడకండి, నా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఒక నింద వెనకాల ఒక 100 ఆశీర్వాదాలు దేవుడు దాచిపెట్టి ఉంచాడు. హల్లెలూయా. ఒక 100 దీవెనలు నీ పక్కన దాచబడ్డాయి. హల్లెలూయా. ఆ నింద తర్వాత నీకేం కలుగుతుంది? 100 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆమేన్. ఆ నింద గొప్ప భాగ్యం. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని. ఆహా నా ధన్యత, ఓహో నీ భాగ్యము,
ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున. ఆమెన్, ఆమెన్. యేసన్న గారు ఒక పాట రాశారు ఈ మధ్య కొత్తగా, వస్తున్న మినిస్టర్. భాగ్యమే సౌభాగ్యమే. హల్లెలూయా. సమయం ఉంటే కానుకలు అయిపోయినాయా, పట్టేశారా? వీలైతే కానుకలు తప్పుడు పాడతానులే కొత్త పాట, దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం రాయటం జరిగింది, భాగ్యమే సౌభాగ్యమే. అటువంటి అద్భుతమైన పాట కూడా వినిపించాను. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రియులారా, భాగ్యము సౌభాగ్యాన్ని మనం కలిగి ఉందము గాక. ఆ భాగ్యాన్ని సంపాదించుకొని నింద ఒక 100. ఏమంటే దానియేలు మీద ఎన్ని నిందలు మోపారండి? లేనిపోయి లోపాలు వేశారండి. ఏం లోపమంట? దానియేలు మీద వేసిన నింద ప్రార్థన చేస్తున్నాడని నిందట. ఆమెన్. దేవుడికి ప్రార్థన చేస్తాడు నింద మోపారంటే దానియేలు మీద అండి. ఇంకా దానియేలు ఏ లోపము దొరకలేదట. దానియేలు మీద ఒకటే, తన దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు అని నింద మోపారట. తీసుకెళ్ళి ఎక్కడ వేసారని సింహాల బోన్లు ఎత్తే, ఆ సింహాలు కూడా ఎంతో పాటు మోకలేసి స్తోత్రం 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 హల్లెలూయా అంటా ఉన్నాయి. హల్లెలూయా. ఏమండి చూడండి, అవి కూడా దేవుని స్తుతిస్తూ మొదలుపెట్టాయి. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు, సింహాలనోలను మోసినావు. సింహాసన, ఎస్ లార్డ్, సింహాలనోలను మోసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయా దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు. ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. ఆమెన్, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ విధంగా పాడుకుంటూ పోతే చాలా సమయం పద్ది. హల్లెలూయా. గమనించండి, ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క పాట కూడా పాడుకోవచ్చు. ఆమె మీకు చెప్తున్న ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క పాట భాగ్యం గురించి, ఒక భాగ్యం, రెండో భాగ్యం, మూడో భాగ్యం, నాలుగో భాగ్యం, ఐదో, ఒక్కో భాగ్యానికి ఒక్కొక్క పాట ఉంది నా దగ్గర. హల్లెలూయా. ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్టు పాట నా దగ్గర ఉంటుంది. సమయాన్ని బట్టి నేను పాడుతుంటాను. గమనించండి, ముందుకు సాగిపోదాం. ప్రియులారా, నింద ఏసేపునండి వాళ్ళ అన్నలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా, ఏరా మేము నీకు నమస్కారం చేయాలా, నీకు మొక్కాలా, రావా? అందరూ నమస్కారం చేసినట్టు వచ్చిందమ్మా, మీరందరూ మీరందరూ నాకు నమస్కారం, ఏరా మేమందరూ నీకు నమస్కారం చేసి మొక్కాలా, నువ్వందరూ మాకు దేవుడిగా గొప్పోడుగా ఉంటావా అన్నారండి వాళ్ళు. కానీ ఒకరోజు ఏమైందంటే ఆ వాగ్దానం నెరవేరిందా లేదా? ఐగుప్తు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళే అక్కడికి వచ్చి సాయిగలు పడి నమస్కారం చేసి మాకు రైస్ ధాన్యం కావాలని అడిగారండి. ఆమెన్. దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం ఒక దినాన నెరవేర్చాడు. ఆమెన్. కానీ వాళ్ళందరూ లేనిపోయిన మాటలన్నీ అన్నారు. కళ్ళగానే ఎవడొస్తున్నాడు అన్నారు, లేనిపోయిన మాటలన్నీ అన్నారు యోసేపుని. కానీ ఒక దినాన దేవుడు యోసేపుని ఏం చేశాడు చెప్పండి? అతని మీద మోపిన నిందలు అవమానాలు అన్నీ కూడా తొలగిపోయి సింహాసనం ఎక్కించాడు దేవుడు. దానియేలు కూడా నిందలు అవమానాలు ఎన్నో ఎదుర్కొన్నాడు, ఎన్నో మోపారు, అయినను దేవుడు దానియేలుని సింహాసనం ఎక్కించాడు. స్తోత్ర. మోషే కూడా దేవుని కోసం ఎన్నో నిందలు అవమానాలు భరించాడు. దేవుని కోసం అనేక జనాంగాన్ని నడిపించేవాడుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఏమండి, నిజంగా నేను చెప్తున్నాను, ఎక్కువ మనందరం కూడా గమనించాలి. ఒక నింద ఒక భాగ్యం. ఆమె చెప్పండి. ఎక్కువ మీకు శ్రమలు కలుగుతున్నాయా, నిందలు అవమానాలు ఎదురవుతున్నాయా, ధైర్యంగా వాటిని ఎదుర్కోండి. ఎదుర్కొంటే మీకేం కలుగుద్ది? దేవుని మహిమ, మెప్పు, ఘనత దేవుడు సిద్ధపరిచించాడు. హల్లెలూయా. దేవుని మహిమ, దేవుని మెప్పు, ఘనతలు మీకున్నాయి. ఈ లోకంలో శ్రమలు అనుభవించచ్చు,
ఇబ్బంది పడకుండా శ్రమల్లో కూడా దేవుని స్తుతిస్తూ దేవుని మహింపరుస్తూ మనం సిద్ధపడదుం గాక. వారే నిజమైన భాగ్యవంతులు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి క్రైస్తవుడైనంత మాత్రాన అతడు సిగ్గుపడక, అవమానంగా ఎంచక, ఏదన్నా బాధ కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నవాడే నిజమైన క్రైస్తవుడు. బాధ వచ్చినప్పుడు భయపడి కృంగిపోయేవాడు కాదు. ఏదన్నా భయం కలిగినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని, శ్రమని ధైర్యంతో మనం ఎదుర్కొని నిలబడాలండి. నిలబడినప్పుడే నిజమైన క్రైస్తవుడు, క్రైస్తవురాలుగా మనం దేవుని సన్నిధిలో ఎదగలుగుతాం. ఆమేన్. నిందలు, అవమానాలు పట్టించుకోకండి. నిన్ను ఎవరన్నా పట్టించుకోకండి. అవన్నీ వదిలేసేసి దేవుని కొరకు రోషంగా, దైవికంగా, భక్తిగా పెరుగుతూ మీ పరిశుద్ధతను కాపాడుకోండి. దేవుని కొరకు సిద్ధపడండి. ఈ ఫస్ట్ వారంలో మనం ఉన్నాం. ఈ సంవత్సరం అంతా మనం జాగ్రత్తగా మనం భక్తి చేసుకుంటూ దేవుని కొరకు సిద్ధపడదుం గాక.